ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ ఉగాది. కొంచెం అయితే వీడియో లేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఏమో నా హెల్త్ ఇష్యూ, కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. నా గొంతు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అందుకనే కొంచెం వీడియో అయితే లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం కింద అయితే ఇంకా ఉగాది పచ్చడి, గారెలు, పూర్ణమయ్య అయితే చేసేసాము. ఇంకా రెడీ అయితే ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే తినేస్తున్నాను అనమాట. దేవునికి అయితే మంచిగా మొక్కుని అయితే తింటున్నాను. ఇంక ఈ లగేజ్ మొత్తం అయితే చూస్తున్నారు కదా. మేమైతే ఈరోజు ఒక ఊరు వెళ్ళబోతున్నాం అనమాట. మీరు ఆల్రెడీ నా షార్ట్స్ చూస్తుంటే అక్కడైతే మీకు చెప్పాను మేము ఒక ఊరు వెళ్తున్నామని చెప్పేసి. సో ఇవన్నీ శారీస్ ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఈ శారీస్ ఉగాది రోజే తీసుకెళ్తున్నామంటే మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఇంక ఇక్కడైతే మా అక్కకి మా మమ్మీ అయితే జడేస్తుంది. మా పాప అయితే ఏంటే వీడియో చూస్తున్నావు అన్నట్టయితే చూస్తుంది. ఇక్కడ మా కాస్ట్యూమ్ ఎలా ఉంది అయితే కామెంట్ చేసేయండి. ఇంక నేను మా అక్క అయితే శారీస్ అయితే కట్టుకున్నాను. కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఎక్కువ అయితే కాదు. ఇంక ఇక్కడైతే కార్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా మోక్షగాడు అయితే రాప్లో ఉంటాడు చూడండి. వాడికి కార్స్ అంటే ఎంత ఇష్టం అంటే నిజంగా అసలు ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నాకేమో కార్ ఎక్కితే ఒక్కొక్కసారి అంటే కళ్ళు తిరగటం, సో అలా వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. బట్ వాడికైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా మా మమ్మీ అయితే ఊరు వెళ్తున్నాం కాబట్టి ఎదురైతే వచ్చేసింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్టింగ్ అయితే నేను మోక్షగాడు వెనకాల కూర్చున్నాం. సో అందుకని వాళ్ళన్న కోసం ఆ పిల్ల అయితే వెనకాల తిరిగిందనమాట. ఇక్కడైతే అన్న చెల్లెళ్ళు ఆడుకుంటున్నారు. సో అది అయితే నోట్లో వేలు పెట్టగానే కొరికింది. వామ్మో దీనికి పళ్ళు వచ్చాయంటున్నాడు వాడు. ఇంకే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాము. ఇది వచ్చేసి బుక్కలపాడు అనమాట. వినుకొండకి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దూరంలో అయితే ఉంటుంది. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా లోపల అయితే ఇలా ఉంటుంది అనమాట. కానీ చూస్తానికి ఇలా ఉంది కానీ చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మంచాలు తీసేస్తే ఇంకా పెద్ద ప్లేసే ఉంటుంది. మా అమ్మాయికి అయితే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది కాబట్టి లంగా జాకెట్ అయితే వేసేసాము. ఇక్కడైతే మాకు పొంగల్ చేయాలి కాబట్టి ఇంకా పసుపు, కుంకుమ అవైతే పెడుతుంది. ఇంక మీకైతే అర్థమైపోయింది కదా. మా అక్క అయితే ఉగాది సారి తీసుకొని అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా అక్క వాళ్ళ అత్తయ్యని మేము అమ్మమ్మ అని అయితే అంటాము. ఇంక ఇక్కడైతే పాలు పెట్టేస్తాం అయిపోయింది, పొంగటం కూడా అయిపోయింది. మా అక్క అయితే చక్కగా మనస్ఫూర్తిగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటుంది. ఇంక ఇప్పుడు పప్పులు అయితే వేస్తారు కదా, అంటే పప్పులు అంటే ఏమంటారో నాకు తెలీదు. ఇంక అదైతే దిష్టి తీసేసి స్టవ్ దగ్గర పెట్టేసి మిగతా మొత్తం అయితే పాలల్లో అయితే వేసేస్తుంది అనమాట. ఇది పొంగల్ చేస్తానికి. పొంగల్ వీళ్ళు ఇంత గిన్నెలో ఎందుకు చేస్తారంటే 5 మానికలు ఆర్ సంథింగ్ ఏదో వాళ్ళకైతే ఉంటుందన్నమాట. అంటే కోడలు ఉగాది సారి తీసుకొని అలా వస్తే 5 మానికలు అలా చేయాలంట. సో అందుకని చెప్పేసి అన్న అయితే చేపిస్తున్నారు అంతా అయితే. ఇంకా నెక్స్ట్ అయితే దేవుడి దగ్గర దీపం వెలిగించేసి చక్కగా అయితే దేవుడికి దండం పెట్టేసుకుంటుంది. ఇక్కడ మా అక్క పక్కన కనిపిస్తుంది కదా తినే అనమాట మా అమ్మమ్మ, అంటే మా బావ వాళ్ళ మమ్మీ. ఇంక ఇక్కడైతే మా అక్క మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మంచిగా అయితే మొక్కుకుంటుంది. ఇంకా అందరి తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అవి అయితే పెట్టేస్తుంది అనమాట. ఇందాక కొబ్బరికాయ కొట్టేస్తుంది కదా, ఇంకా మంచిగా అయితే దండం పెట్టుకుంటుంది. ఇంకా నెక్స్ట్ నేను కూడా అయితే మంచిగా దండం పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పిల్లలు చూస్తున్నారుగా, ఓ గోల అనమాట, ఫుల్ ఆడుకుంటున్నారు. ఇంక మేమైతే లోపల పూజ చేసుకుంటుంటే వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇక్కడేమో ఉయ్యాల జంపాల అయితే ఆడుకుంటున్నారు. మా మోక్షగాడికి ఏంటంటే కారులు చూసినా పిల్లల్ని చూసినా ఆడుకోవటం అన్న చాలా ఇష్టం. ఇంకా పిల్లలంటే ఆల్మోస్ట్ అందరు అంతే ఉంటారులేండి. ఇంకా స్పెషల్స్ అయితే చికెన్ బిర్యానీ ఇంకా కలియా అవన్నీ అయితే ఉన్నాయి. బట్ వాటన్నిటితో మనకు పని లేదు కదా. చికెన్ బిర్యానీ కనిపిస్తే చాలు ఇంకా చక్కగా తింటున్నా. ఇంకా పిల్లలు కూడా ఇలా తింటున్నారనమాట. మా మోక్షిగాడు కూడా పిల్లలతో అందరితో కలిసేసి తినేస్తున్నాడు. వాడికి ప్రత్యేకంగా ఒకళ్ళు పెట్టాలి అని ఏముండదు. వాడు కొంచెం ఎప్పుడైనా నిద్ర మధ్యలో అలా ఉంటే తప్పితే. ఇంక ఇదైతే వచ్చేసి పైన స్టేర్ అనమాట. కింద ఒకటి పైన ఒకటి మొత్తం ఓనే అండి. ఇంకా విలేజెస్ అంటేనే తెలుసు కదా, ఆల్మోస్ట్ అందరికీ ఓన్ హౌసెస్ అయితే ఉంటాయి. ఇంకా బయటకు కూడా ఉందన్నమాట. ఇంకా ఇక్కడే మీకు చూపిద్దామని చెప్పేసి డోర్ అయితే తీస్తున్నాను. చాలా అంటే చాలా స్పేషియస్గా కట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు చూస్తానికి కూడా. ఇంకా పల్లెటూరు కాబట్టి ఫుల్ గాలి వస్తూ ఉంటుంది. బట్ ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి అట్లా అనమాట. తినొచ్చేసి మా అత్త అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి తాంబూలం అయితే ఇస్తుంది అనమాట మా అక్క. ఇంకా మా అత్త అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అండ్ తన వైఫ్ అనమాట, మా మావయ్య మా అత్త. ఇంకా అక్షింతలు అయితే వేస్తున్నారు. సర్లే అని ఉగాది రోజు కదా అని నేను కూడా అక్షింతలు అయితే వేయించుకున్నాను అనమాట ఇద్దరి చేత. ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. బికాజ్ అప్పటికే లేట్ అవుతుందండి, ఆల్మోస్ట్ 6 అలా అవుతుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నారు. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. ఇక్కడ నుంచి మన గుంటూరుకి అంటే కనీసం ఒక 2.5 or 3 hours జర్నీ అయితే ఉంటుంది. మేమైతే ఇక్కడ ఒక చోటకి వెళ్తున్నాం. అది ఎవరింటికి ఏంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడైతే మేము కూడా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది కాబట్టి మా అక్క అయితే తాంబూలం ఇచ్చేస్తుంది అనమాట. తినొచ్చేసి మా అత్తయ్య. సో తర్వాత అయితే మా మమ్మీ మా డాడీకి కూడా ఇస్తుంది. ఇంకా తర్వాత అయితే చూడండి మా అక్క ఎంత ఆసక్తి ఉందంటే, నాకు తాంబూలం ఇష్టానికి కాదు, నేను దాని కాళ్ళు పట్టుకుంటే అది ఎప్పుడెప్పుడు అక్షింతలు వేద్దామా అని అయితే ఉందన్నమాట. దానికి అంతకు ఇష్టం.
నేను పట్టుకోవటం. బికాజ్ మనం కాళ్ళు పట్టుకోం కదా అంత త్వరగా. సో అందుకని చెప్పేసి ఇంక అందరు ఉన్నారని తప్పక పట్టుకున్నాను. ఫస్ట్ అయితే ల్యాండ్ పట్టుకున్నానండి, నేల అయితే పట్టుకొని దండం పెట్టాను. బట్ కాదు నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిందే అని చెప్పి అయితే చూసారుగా, ఇక్కడైతే నా కాలు తన కాలు నేను పట్టుకుని ఇలాగ చేసింది. ఇంకా వాళ్ళనైతే అక్కడే వదిలిపెట్టేసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్, బాయ్ బాయ్.